ఊర్లోకి వచ్చినప్పుడల్లా మేము బావి దగ్గరికి కంపల్సరీ వస్తామన్నమాట. ఎందుకంటే మస్తు టైం పాస్ అవుతుంది కదా. అండ్ ఆ నేచర్ ఎన్విరాన్మెంట్ ఆ గాలి ఆస్వాదిస్తుంటే మస్తు అనిపిస్తుంది కదా. సో అలా అని మేము చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంత చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చింత చెట్టు దగ్గరికి వెళ్తున్నాం అని అంటే, మాకు అనుకోకుండా కుందేలు కనిపించిందనమాట. ఆల్ ఆఫ్ ఏ సడన్‌గా ఇంగ ఎమ్మటే ఇగ అది వెళ్ళిపోయింది. సో ఇక యాక్చువల్‌గా మేము చింత చిగురు కోసం అని వచ్చినాము. సో అలా చింత చిగురు అంతగనం లేదు. కొంచెం తెంపుకొని చింతపండు ఉంటే చింతకాయ తెంపుకున్నామనమాట. మా ఆయన అలా తింటుంటే నాకు ఒకటి ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందనమాట చిన్నప్పుడు. మీ అందరికీ గుర్తుండొచ్చు. సో మనం స్కూల్ లెవెల్‌లో వెళ్తున్నప్పుడు షాప్స్‌లలో చింతపండు చాక్లెట్ ఉంటుండే, గుర్తుకుందా? స్పూన్‌తోనే ఉంటది. సో ఆ చాక్లెట్ గుర్తు చేసుకుంటున్నాననమాట. ఎంత బాగుంటుండేనో అసలు. రియల్ చింతపండు స్పూన్‌కి పెట్టినట్టుగానే ఉంటది. సో అలా మేము కరివేపాకు చెట్టు దగ్గరకొచ్చి కరివేపాకు తెంపుకొని వెళ్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.